నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమైన సీఎం. 20 లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచిత రూఫ్ టాప్ సోలార్ కు ప్రతిపాదన. ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ తో చంద్రబాబు భేటీ. ఏపీలో వ్యూహాత్మక రక్షణ ఏరోస్పేస్ ప్రాజెక్టులపై చర్చ. ఎన్ఐఏ కస్టడీకి విజయనగరం పేలుళ్ల కుట్ర నిందితులు. విశాఖ జైలు నుంచి సిరాజ్, సమీర్ తరలింపు. సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ కు నిరాకరణ. మద్యం కేసులో రాజ్ కేశిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్. బెయిల్ పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం. ఉగ్ర సంస్థలకు పాకిస్తాన్ అండదండలున్నాయన్న కేంద్రం. ముష్కరుల కార్యకలాపాలపై దాయాది వ్యాఖ్యలను ఖండించిన జైశంకర్. తాజాంశాన్ని చూస్తున్నాం. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని హనుమాన్ జంక్షన్ పోలీసులు కస్టడీకి తీసుకుని కంకిపాడుకు తరలించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, వల్లభనేని వంశీ కస్టడీకి సంబంధించిన మరింత సమాచారం ఏంటి? శ్వేత, ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో విజయవాడ జిల్లా జైలు నుంచి వల్లభనేని వంశీని హనుమాన్ జంక్షన్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ప్రభుత్వ జీజీహెచ్ నుంచి ఇక్కడకు కంకిపాడు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన క్రమంలోనే హనుమాన్ జంక్షన్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే అంత దూరం ప్రయాణం చేయవలసిన నేపథ్యంలో కంకిపాడుకు తీసుకువెళ్ళినట్టు మనకి తెలుస్తుంది. కంకిపాడులో ఈ రోజు సాయంత్రం వరకు విచారణ జరుపుతారు. నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసులో అసలు ఎంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు, ఎవరు ఆదేశాలతో ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనే విషయాలన్నింటినీ పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కస్టడీకి తీసుకున్నట్లు తెలుస్తుంది. వంశీతో పాటు ఈ కేసులో ఆయన అనుచరులు కూడా నిందితులుగా ఉన్నారు. అందులో మరికొంతమందిని కూడా అరెస్టు చేయాల్సిన అవసరం ఉంది. మిగతా నిందితులు ఎక్కడెక్కడ ఉన్నారనే విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇందులో ప్రధానంగా ఎన్నికల ముందు హఠాత్తుగా ఇళ్ల పట్టాలు తీసుకువచ్చి పేద ప్రజలకు ఇచ్చి తమకు ఇల్లు వచ్చినట్టేననేటువంటి విషయాన్ని నమ్మించి వాళ్ళని ప్రలోభపరిచారనే ఆరోపణలు వంశీ పైన ఉన్నాయి. ఎవరు దీనికి రూపకల్పన చేశారు అనే విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది పేద ప్రజలు తమకు ఇళ్ల పట్టాలు వచ్చాయనే ఆశతోనే వంశీకి అండగా ఉన్నట్లు ఇటు పోలీసులు విచారణలో తేల్చారు. గతంలో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ లో నిందితుడిగా ఉన్నారు. అయినా సరే అప్పుడు గతంలో దీనిపైన ఛార్జ్ షీట్ పెట్టిన క్రమంలో వంశీ పేరు తొలగించిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి ఈ కేసు ఎంక్వైరీ చేసిన తర్వాత ఎందుకు తొలగించారు, ఎలా జరిగింది అనే విషయాలన్నింటినీ పరిశీలించిన తర్వాత అప్పుడు వైకాపా అధికారంలో ఉండటం, అదే టైంలో వంశీ అటు టీడీపీ నుంచి వైకాపాలోకి చేరటం అనే విషయాలు, అప్పుడు అధికారంతో ఉన్న అండదండలతోటే ఆయన పేరు తొలగించుకునే విధంగా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే దర్యాప్తులో కూడా తేలటంతో మళ్ళీ తాజాగా ఆ కేసుని మళ్ళీ విచారణ చేయటం జరిగింది. ఈ క్రమంలోనే వంశీపై తాజాగా కేసు నమోదు చేసి కోర్టు అనుమతి తీసుకుని పీటీ వారెంట్ మీద తీసుకున్నారు. ఇప్పుడు ఈ విషయంలో ఇంకా లోతుగా దర్యాప్తు చేయటం ఒక ఎత్తు, తర్వాత లోతుగా విచారణ కూడా చేయాలి. పూర్తి విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉంది. అందుకోసం వంశీని కస్టడీకి తీసుకున్నారు. ఈ రోజు రేపు వంశీని విచారిస్తారు. వంశీ
శ్వేత. రైట్, ధన్యవాదాలు జయప్రకాష్. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో నిందితుల్ని ఎన్ఐఏ కస్టడీకి తీసుకుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఓబులేషు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయనగరం జిల్లా పేలుళ్ల కుట్ర కేసు విచారణ వేగవంతమైంది. ఇప్పటికే పోలీస్ కస్టడీకి తీసుకున్న ఎన్ఐ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, విశాఖ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి సిరాజ్ సమీర్ ఇద్దరిని కూడా విజయనగరం తరలించడం జరిగింది. విజయనగరంలోని పీటీసీ ఏదైతే పోలీస్ శిక్షణ కళాశాల ఉందో ఆ పోలీస్ శిక్షణ కళాశాలలోని ఒక భవన్లో ఉంచి విచారణ ప్రారంభమైనట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ కేసు విషయమై ఇప్పటికే ఎన్ఐ అధికారులు కావచ్చు, రెండవ పట్టణ పోలీసులు కావచ్చు పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించడం జరిగింది. అయితే ఆ ఎఫ్ఐఆర్ నమోదులోనే తన ఉగ్రవాద కార్యకలాపాలు పడబడినట్టు, అదేవిధంగా ఆ ఉగ్రవాద సంస్థతో జిహాద్ సంస్థతో తనకు సంబంధాలు ఉన్నట్టు కూడా సిరాజు పూర్తిగా పేర్కొనడం జరిగింది. అయితే ఈ కేసు నేపథ్యంలో ఒక రాష్ట్రంలోనే తర్వాత విజయనగరం ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర ప్రాంతంలోనే కాకుండా దేశంగా కూడా ఈ మూలాలు ఏమైనా విస్తరించి ఉన్నాయా లేదా, ఎవరైతే ఈ సిరాజు సమీరు క్రియేట్ చేసినటువంటి గ్రూప్లో ఉన్నటువంటి స్లీపింగ్ సెల్స్ కావచ్చు, లేదా వీళ్ళకు సహకరించినటువంటి సమాచారం ఇచ్చినటువంటి లేదా ఉగ్రవాద కార్యకలాపాల దిశగా వీళ్ళు ప్రేరేపించిన నుంచి ఈ హ్యాండ్లర్ కావచ్చు మరింత విస్తారంగా ఈ కార్యకలాపాలు మరిన్న ప్రాంతాలకు ఏమైనా విస్తరించే అవకాశం ఉందా, విస్తరించారా లేదా, దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా ఈ కార్యకలాపాలు విస్తరించి చేపట్టడానికైనా కుట్ర పన్నారనే కోణంలో కూడా ఎన్ఐ అధికారులు పూర్తి స్థాయి దృష్టి సారించారు. ఈ మేరకు ప్రాథమిక సమాచారాన్ని పోలీసుల నుంచి సేకరించిన ఎన్ఐ అధికారులు ప్రస్తుతం కస్టడీకి తీసుకున్న ఈ సిరాజ్ సమీర్ నుంచి కూడా పూర్తి స్థాయి విచారణలో నిమగ్నమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ మాధవరెడ్డి పోలీస్ శిక్షణ కళాశాలకు చేరుకోవడం జరిగింది. ఈ పోలీస్ శిక్షణ కళాశాలలో ఉన్నటువంటి ఒక భవనంలో ఈ ఇద్దరిని సిరాజ్ సమీర్ని ఇద్దరు కూడా ఉంచి రెండో పట్టణ పోలీసులతో పాటు ప్రధాన నిఘా వ్యవస్థ అంటే ప్రధాన దర్యాప్తు అధికారులు ఎన్ఐ అధికారులు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఇప్పటికే వాళ్ళు సేకరించిన ఆధారాలన్నీ కూడా ఏదైతే సిరాజ్ ఇంటి నుంచి సేకరించిన పేలు పదార్థాలకు సంబంధించినది, తర్వాత అదేవిధంగా ఆయన నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లు, తర్వాత ఆ డేటా కాల్స్ సంబంధించిన తర్వాత ట్యాబ్లకు సంబంధించిన అన్ని అంశాలను కూడా సేకరించి వారికి ఎన్ఐ అధికారులకు అందజేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకుని ఈ రెండో పోలీస్ శిక్షణ కార్యాలయానికి సంబంధిత అధికారులు చేరుకోవడం జరిగింది. ఇప్పుడే శిక్షణ కళాశాలలో వీరి విచారణ ప్రారంభమయ్యడం మనకు తెలుస్తోంది. అయితే ఈ దాదాపు కస్టడీ తీసుకున్న 7 రోజుల పాటు ఈ కూలంకుష అంశాలను ఏవైతే ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలన్నీ కూడా కూలంకుషంగా, తర్వాత ఇక్కడే కాకుండా దేశవ్యాప్తంగా ఏమైనా కుట్ర ఫలితాలు ఉన్నాయా లేదా కుట్ర పన్నారనే ఆ విషయాలన్నీ కూడా నిగ్గు తేల్చే పనిలో ఎన్ఐ అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు ఓబులేసు. ఇక కృష్ణా జిల్లా తాడిగడపలో నిఘా విభాగాల ఆకస్మిక తనిఖీ చర్చనీయాంశంగా మారింది. రాత్రి 2 నుంచి 3:30 గంటల మధ్య హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్ఐఏ బృందాలు, ఇంటెలిజెన్స్ సిబ్బంది తాడిగడప ఎనమలకుదురు డొంక రోడ్లోని ఓ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆ ఇంట్లో 7 ఉంటున్నట్టు సమాచారం. నిఘా వర్గాల రాక సమయంలో అక్కడి నుంచి 3 పరారైనట్టు తెలుస్తోంది. నిఘా వర్గాలు కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు తమ వెంట తీసుకువెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం దేశవ్యాప్తంగా అనుమానితులపై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. తాడిగడపలో పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తులు ఎవరు అనే విషయాలు ఇంకా బయటకు రాలేదు. సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. భార్గవరెడ్డి పిటిషన్పై విచారణ సమయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సజ్జల భార్గవరెడ్డి పోస్టులపై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ ఆయనపై మండిపడింది. అప్పు ఎవరు చేసినా తప్పేనని జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం తేల్చెప్పింది. ఇలాంటి తప్పుల్ని వ్యవస్థ క్షమించదు, తప్పక శిక్షిస్తుంది అని స్పష్టం చేసింది. ఇది రాజకీయ అంశాలతో కూడిన కేసని భార్గవ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పగా, ఇక్కడ రాజకీయాలు అప్రస్తుతమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని జడ్జీలు మండిపడ్డారు. ఇలాంటి కేసుల్లో ముందస్తు బెయిల్ ఇస్తే మిగిలిన వారు మరింత రెచ్చిపోతారని అభిప్రాయపడ్డారు.
ముందస్తు బెయిల్ కోసం సంబంధిత కోర్టునే ఆశ్రయించాలని సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశించింది. అరెస్టు నుంచి 2 వారాల వరకే మధ్యంతర ఉపశమనం ఇచ్చింది. మద్యం కేసులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసిరెడ్డి ఉపేంద్రరెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పిటిషన్లు ధర్మాసనం కొట్టేసింది. ఇప్పటికే కస్టడీలో ఉన్నందున బెయిల్ కోసం సంబంధిత కోర్టును ఆశ్రయించాలని సూచించింది. తన కుమారుడి అరెస్టు సమయంలో నిబంధనలు పాటించలేదని ఉపేంద్రరెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన అరెస్టు అక్రమమని కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేశారు. పక్క రాష్ట్రం ఉంటే అరెస్ట్ చేసే అధికారం ఏపీ సిఐడికి లేదంటూ రాజకేశరెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. ఈ 2 పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ పార్థివాలా ధర్మాసనం ఈ నెల 19 నాటికి తీర్పు రిజర్వ్ చేసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమయ్యారు. హరిత ఇంధనాన్ని ప్రజలకు మరింత చేరువ చేయటమే లక్ష్యంగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద రూఫ్ టాప్ సోలార్ సామర్థ్య కేటాయింపుల కోసం ఆయన ఓ ప్రతిపాదనను కేంద్ర మంత్రికి సమర్పించారు. 2025 జనవరిలో ఇంధన మంత్రిత్వ శాఖకు ఏపీ డిస్కంలు సమర్పించిన ప్రతిపాదనకు త్వరితగతిన ఆమోదం తెలపాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు. ఈ ప్రతిపాదనకు కేంద్రం అంగీకారం తెలిపితే రాష్ట్రంలోని 20 లక్షల ఎస్సీ ఎస్టీ గృహాలకు ఉచిత రూఫ్ టాప్ సోలార్ సిస్టంలు లభిస్తాయి. అలాగే బీసీ గృహాలకు కిలోవాట్కు 10,000 చొప్పున 2 కిలోవాట్ల వరకు అమర్చుకునేలా రాయితీ దక్కనుంది. కేంద్రం సహకరిస్తే పునరుత్పాదక ఇంధన వినియోగంలో ఆంధ్రప్రదేశ్ మున్ముందు దేశానికి మార్గనిర్దేశం చేయగలదని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో వ్యూహాత్మక రక్షణ, ఏరోస్పేస్ ప్రాజెక్టులకు చర్చలు జరుపుతున్నట్టు తెలిసిందే. బీఈఎల్ డిఫెన్స్ కాంప్లెక్స్, హెచ్ఏఎల్, ఏఎంసీఏ పైన రాజ్నాథ్ సింగ్ తో సీఎం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను నాశనం చేసిందే జగనేనని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. జగన్ హయాంలో యాక్సెస్ నుంచి యూనిట్ కు ₹5.15 కొంటే కూటమి ప్రభుత్వం దాన్ని ₹4.60 తగ్గించిందని తెలిపారు. యాక్సెస్ తో విద్యుత్ ఒప్పందానికి ఖర్చు పెట్టిన నిధులపై చర్చకు సిద్దమా అని జగన్ కు సవాల్ విసిరారు. పీక్ టైం పేరుతో యూనిట్ కు ₹9.30 పెట్టి విద్యుత్ కొన్నది జగన్ హయాంలో కాదా అని మంత్రి నిలదీశారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన అడ్డగోలు ఖర్చు వల్లే జనం మీద భారం పడుతోందని ఆరోపించారు. పీక్ టైంలో 2 గంటలు తప్పనిసరిగా సరఫరా ఉండాలని ఒప్పందం చేసుకుంది కూటమి ప్రభుత్వమేనని గొట్టిపాటి స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. SMS2 విభాగంలోని మిషన్ 2లో మంటలు ఎగసిపడ్డాయి. మిషనరీలో ఆయిల్ మారుస్తున్న సమయంలో లీకేజీ కావటం వల్ల వెంటనే మంటలు రాజుకున్నాయి. సమీపంలో ఉన్న కేబుళ్ల మీద ఆయిల్ పట్టడంతో కేబుళ్లపై మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న స్టీల్ ప్లాంట్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే ప్రమాదం చోటు చేసుకున్న స్థలానికి వచ్చి మంటలు అదుపు చేస్తున్నారు. నిర్వహణ ప్రక్రియలో భాగంగా అగ్ని ప్రమాదం జరిగిందని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తెలిపింది. అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్లో విషాదం నెలకొంది. పెచ్చులుడిపడి బాలుడు దుర్మరణం చెందాడు. కర్నూలుకు చెందిన వెంకటేశ్వర్లు, శ్రీవాణి దంపతులకు బాబు, పాప ఉన్నారు. సెలవులు కావడంతో తీర్థయాత్రలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రామేశ్వరం వెళ్లేందుకు రైలు ఎక్కటానికి గుంతకల్లు రైల్వే స్టేషన్ కు వచ్చారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో వెయిటింగ్ హాల్ వద్ద నిద్రిస్తుండగా ఒక్కసారిగా పెచ్చులు ఊడిపడ్డాయి. 10 ఏళ్ల మణికంఠ తలపై పెచ్చులు పట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాలుణ్ణి హుటాహుటిన గుంతకల్ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందాడు. మణికంఠ మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయారంటూ బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో స్టే చేస్తుండగా వాళ్ళు యాక్సిడెంటల్లీ అబ్బాయి బ్రెయిన్ పైన పడిపోయింది, తలపైన. దానివల్ల ఏమైపోయిందంటే ఒకసారిగా బోన్ ఫ్రాక్చర్ అయిపోయి బోన్ చిప్ బయటకు వచ్చేసింది.
అక్కడ నుంచి రైల్వే హాస్పిటల్ తీసుకొచ్చేది మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. మా దగ్గరకు వచ్చినప్పటికీ పేషెంట్ ఆల్మోస్ట్ గ్యాస్ట్రిక్ స్టేజ్లో ఉన్నాడు, అంటే బ్రీతింగ్ కూడా అందనంత స్టేజ్లో ఉన్నాడు. ఆక్సిజన్ శాతం 50 లీటర్స్ పెట్టినప్పుడు కూడా రికార్డ్ అయింది మా దగ్గర 60. తర్వాత పల్స్ రేటు కూడా 40 నుంచి 50 వరకు మధ్యలో రికార్డ్ అవుతాం. పల్స్ అసలు చూస్తుంటే ఏం కనిపించట్లేదు. టార్చ్ లైట్ చూస్తుంటే పీపుల్ కూడా రియాక్షన్స్ ఏమీ లేదు. ఆల్మోస్ట్ ఇంకా డెత్ స్టేజ్ అనమాట. ఏదన్నా కానీ మనకు ఐఎల్ సెంటర్ దగ్గర ఫెసిలిటీ ఉన్న దగ్గరికి పంపిస్తే మన బతికే ఛాన్స్ ఉంది. కానీ మేమే అంబులెన్స్కి ఫోన్ చేసేసి తొందరగా రమ్మని చెప్పేసి మాకు మామూలుగా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చేసి బాబుకు వైటల్స్ కొంచెం స్టేబుల్ చేసి పంపిద్దామనే ఉద్దేశంతో తొందరగా మేము ఫస్ట్ ఎయిడ్ చేసి మేము రెఫరల్ చేసేసి పంపించేసినాము. మార్గ మధ్యంలో కూడా ఏమైనా కావచ్చని పేషెంట్ వాళ్ళకి చెప్పేసినాము. ఇక్కడ ఉంటూ కూడా మనకేం ఫెసిలిటీ లేదు కదా, పెట్టుకొని కూడా వేస్ట్ కదా అని మనము ఐఎల్ సెంటర్కి అటెండెన్స్ పర్పస్ తీసుకుంటే వాళ్ళ పేషెంట్ బిల్లింగ్తోనే పేరెంట్స్ బిల్లింగ్తోనే పంపిస్తాను. తాజా అంశాన్ని చూస్తున్నాం. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ ని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, తురకా కిషోర్ కస్టడీకి సంబంధించిన తాజా సమాచారం ఏంటి? మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ ను మాచర్ల పోలీసులు 2 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. మాచర్లకు చెందినటువంటి చల్లా శివకుమార్ అతని కుటుంబ సభ్యులపైన హత్యాయత్నం కేసులో కిషోర్ నిందితుడిగా ఉన్నాడు. అయితే ఆ కేసుతో పాటుగా ఆయన పైన 4-5 కేసులు కూడా ఉన్నాయి. ఎన్నికల సమయంలో జరిగినటువంటి కేసులు కావచ్చు, లేకపోతే అంతకుముందు సాధారణ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్ధా వెంకన్న పైన చేసినటువంటి దాడికి సంబంధించిన కేసులు కానీ వీటన్నిటి కూడా ఆయన రిమాండ్ ఖైదీగా గుంటూరు జిల్లా జైల్లో ఉన్నాడు. అయితే ఈ మాచర్లో చెందినటువంటి చిల్లా శివకుమార్ అతని కుటుంబ సభ్యులపైన ఎన్నికల సమయంలో జరిపినటువంటి హత్యాయత్నం కేసుకు సంబంధించి పోలీసులు ఆయన్ను కస్టడీకి కోరుతూ పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి మాచర్ల న్యాయస్థానం 2 రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించింది. దీంతో మాచర్ల నుంచి పోలీసులు ఇవాళ ఉదయం గుంటూరు జిల్లా జైలుకు వచ్చారు. జైలు అధికారులకు ఆ కోర్టు ఇచ్చినటువంటి పత్రాలను చూపించి ఆ ప్రక్రియను కూడా పూర్తి చేసుకుని తురకా కిషోర్ ను పల్నాడు జిల్లా మాచర్లో తీసుకెళ్లారు. ఇవాళ రేపు కిషోర్ ని మాచర్ల పోలీసులు విచారించున్నారు. కేసుకు సంబంధించి ఎవరెవరు అందులో పాల్గొన్నారు, దీనికి సంబంధించి కారణాలు ఏంటి, వీటన్నిటిపైన కూడా కిషోర్ ను పోలీసులు విచారించుతున్నారు. ఇవాళ రేపు విచారించిన తర్వాత మళ్ళా రేపు సాయంత్రం అతన్ని గుంటూరు జిల్లా జైల్లో మళ్ళా జైలుకు మళ్ళా తరలించాల్సి ఉంది. అయితే తరలించే ముందు న్యాయస్థానం వద్దకు కూడా తీసుకెళ్లి కోర్టుకు చూపించి మళ్ళీ తీసుకొని రావాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా కూడా నిబంధనల ప్రకారం పూర్తి చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఆ తురకా కిషోర్ సంబంధించి అయితే ఇప్పుడు ఆ హత్యాయత్నం కేసుకు సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ వివరాలను కూడా పోలీసులు 2 రోజుల పాటు విచారణలో రాబట్టేటువంటి అవకాశం ఉంది. శ్వేత, ధన్యవాదాలు చంద్రశేఖర్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మొరేపల్లిలో యువకుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. గ్రామానికి చెందిన బాలరాముడు ఉదయం పొలానికి వెళ్లాడు. పొదల చాటున మాటు వేసిన ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. బాలరాముడి ఎడమ చేతికి తీవ్ర గాయమైంది. బాలరాముడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎలుగుబంట్ల సంచారంతో తీవ్ర ఆందోళన చెందుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు వాటిపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో గత ప్రభుత్వ నిర్లక్ష్యపు ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంటింటికి కుళాయిల ద్వారా నీరందించి ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం చూపిస్తామంటూ అప్పటి మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రగల్భాలు పలికారు. హడావిడిగా శిలాఫలకాలు వేయించారు. పైలాన్ని ఆవిష్కరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అంతటితోనే తమ పని అయిపోయిందంటూ వైసీపీ నేతలు చేతులు దులిపేసుకున్నారు. కమిషన్లకు కక్కుర్తిపడి నీటి నిల్వ ట్యాంకుల పనుల కోసం హడావిడిగా 136 కోట్లతో టెండర్లు పిలిచారు. తూతు మంత్రంగా పనులు మొదలుపెట్టి అర్ధాంతరంగా వదిలేశారు. పర్యవేక్షణ లోపంతో ఇంటింటి కుళాయిల కోసం తెచ్చిన సామాగ్రి ఇప్పటికే చాలా వరకు చోరీకి గురైంది. మిగిలిన సామాగ్రి సైతం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తుప్పుపట్టి ఎందుకు పనికి రాకుండా పోతోంది. నీటి ట్యాంకు పనులు మధ్యలోనే వదిలేయటంతో ప్రజలకు ఇప్పటికీ ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్న దుస్థితి. ప్రజాధనాన్ని వైసీపీ నాయకులు వృధా చేశారంటూ స్థానికులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి వాటిని వినియోగంలోకి తెచ్చి ఇంటింటికి కుళాయిలు వేయాలని కోరుతున్నారు.
నెల్లూరులో జరుగుతున్న మినీ మహానాడును ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గారి గురించి మాట్లాడితే నేను ఒక్క మాట చెప్పా. ఆ యలహంక ఎమ్మెల్యే, యలహంక అంటే తెలుసు మీకు, ఆయన ఉండేది బెంగళూరులో, 29 ఎకరాలు, 1,10,000 అడుగుల ఇల్లు, అతి పెద్ద 1,000 కోట్ల రూపాయలు చేసే ప్రాపర్టీ. అక్కడ ఉంటాడు, శాసనసభకు రానంటాడు. అందుకని నేను ఒక మాట చెప్పా, అయ్యా రూపాయి కనిచ్చుంటే నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. 50 లక్షలు, 1 కోటి రూపాయలు కనిచ్చుంటే యలహంక ఎమ్మెల్యే వచ్చి రాజీనామా చేయి, సత్తా తేల్చుకుంటామని చెప్పా. సిద్ధమా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉండా. అంటే ఇంత పచ్చి అబద్ధాలు చెప్పే వ్యక్తులు లిక్కర్ గురించి చెప్తున్నాడు. నిన్న 2.5 hours ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఇప్పుడే నేను ఒక ఫ్రెండ్ని అడిగి తీసుకున్నా. ఈరోజు ఇండియాలో ఎక్కడ దొరికే బ్రాండ్ అయినా ఇక్కడ దొరుకుతుంది, సేమ్ రేట్స్కి దొరుకుతుంది. తెలంగాణ అయినా, తమిళనాడు అయినా, కర్ణాటక అయినా. ఆ రోజు పరిస్థితి ఏంటి? ఒక్క చెర్లోపల్లి విలేజ్లో మేము పోయినాం, ఒక సభ పెట్టుంటే వితంతువులు అక్కడ కూర్చొని ఉంటే ఏంటి వాళ్ళు అని చెప్పి అడిగాను. 27 మంది ఆ పంచాయతీలో ఆ మందు దాకి చచ్చిపోతే వాళ్ళందరూ వితంతువులైన దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. అటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం గురించి మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పేసి అడుగుతూ, మనందరం రేపు లోకల్ బాడీస్ వస్తున్నాయి. లోకల్ బాడీస్లో వాళ్ళ మాదిరిగా పోలీసులను పెట్టి దౌర్జన్యాలు చేసి పోటీలు లేకుండా చేసుకునేది కాదు. మనం జనంలో ఉంటాం, జనంలో బతుకుతాం, లోకల్ బాడీస్ అన్ని గెలిపించుకుంటాం. 2029 మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసేంత వరకు నిద్రాహారాలు లేకుండా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఎన్టీ రామారావు గారికి సోదరుడు రమేష్ రెడ్డి గారు చెప్పారు, భారతరత్న ఇవ్వాల్సిన వ్యక్తి మహానుభావుడు. ఒక కూడు గూడు గుడ్డ అనే ఒక నినాదం. ఆనాడు ఒక కేంద్ర మంత్రి హైదరాబాద్కు వస్తే ఒక మాట చెప్పాడు, నేను ఎక్కడైనా ఫ్లైట్లో పోతుంటే పేదోళ్ళ ఇళ్ళు, స్లాబులు ఉండే ఇళ్ళు కనపడితే అది హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, అది ఎన్టీఆర్ అని చెప్పేసి నేను గుర్తుపడతాను. అటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారిని ఆనాడు కేంద్ర మంత్రి చెప్పిన విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అందుకని ఆయనకి భారతరత్న ఇచ్చి తీరాలని చెప్పేసి ఆయన ప్రతిపాదనకు నేను కూడా మద్దతు ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా. నమస్కారం. పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు పురపాలక శాఖ మార్చిలో పెద్దలు పొంగూరు నారాయణ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నా. సభాధ్యక్షులు, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అజీజ్ గారికి, వేదికలు అలంకరించిన పెద్దలు, మాజీ మంత్రివర్యులు ఆనం రామారెడ్డి గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు పాలిట్ బ్యూరో మెంబరు సోమిరెడ్డి చంద్రమోహన్ గారికి, మరియు వేదికను అలంకరించిన శాసనసభ్యులు పెద్దలకు, మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలకు, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు ఈ జిల్లా మహానాడులో మీ అందరినీ ఈ వేదిక సందర్భంగా కలుసుకోవటం. మీ అందరికీ తెలిసిందే, తెలుగుదేశం పార్టీ మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ. ఆ రోజు ఈ పార్టీ కూడు గుడ్డ నీడ అనే నిదానంతో ఈ పార్టీ ప్రారంభించడం జరిగింది. అనేక ఒడిదుడుకులు కూడా పార్టీ అనేక సందర్భాల్లో 1985లో కానీ అనేక సందర్భాల్లో ఈ పార్టీ అనేక ఒడిదుడుకుల్ని చూడటం జరిగింది. అయితే ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మహానాడుని మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ సంవత్సరం
ప్రతి కాన్స్టిట్యున్సీలో మహానాడులు పెట్టి ఆ కాన్స్టిట్యున్సీ సమస్యలని, ప్రజా సమస్యలని జిల్లా మహానాడుకు పంపించమని, జిల్లా మహానాడులో అవన్నీ డిస్కస్ చేసి వాటన్నిటినీ రాష్ట్ర మహానాడుకు పంపిస్తే రేపు కడపలో జరగబోయే 27, 28, 29 3 రోజుల్లో జరగబోయే మహానాడులో ఆ సమస్యలన్నీ డిస్కస్ చేసి ఆ ప్రతిపాదనలన్నింటికి అటు కార్యకర్తలకు సంబంధించిన, పార్టీకి సంబంధించినవి కానీ లేదా ప్రజా సమస్యలు కానీ వీటిని ప్రస్తావించి కొన్ని నిర్ణయాలు చేసి ప్రభుత్వానికి పంపాల్సిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించి అవి సాల్వ్ అయ్యేటట్టుగా, అదేవిధంగా పార్టీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలకి వాళ్ళ శ్రేయస్సు దృష్ట్యా వాళ్ళకి ఏమేం చేయాలి, వాళ్ళని ఎలా ఆదుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందంటే అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి 2024లో కంటెస్ట్ చేయటం, గత ప్రభుత్వానికి, గత పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితి చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన కార్యకర్తల్ని ఎలా ఆదుకోవాలనేది కూడా ఆ తీర్మానంలో చేయబోతున్నారు.